రే జాగ్రత్తగా నడుపురా, ముందు గుంటలు ఉన్నాయి. రే నాకే చెప్పిస్తున్నావు నువ్వు, నోరు మూసుకుందా? ఎక్కడైనా ఇరుక్కుంటే మమ్మల్ని అనకూడదు. అయ్యోరు నేను పోయేస్తా. త్వరగా వచ్చారా? ఒక వీడియో వాడి దగ్గర నాకు తీసుకో. ఓ బాగా వాన పడేటట్టుందే. పడినా పడుతుంది అయ్యగారు, పై ప్రాంతంలో వాన పడుతున్నట్టుంది. రే అనీష్, ఈరోజు ఉల్లనాడు కావల్కాడు ఖచ్చితంగా వస్తారు. అవునవును, వాళ్ళు వచ్చిన ఆశ్చర్యం లేదు. అది పెద్ద విషయమేం కాదు, మనం గెలుస్తాం. ఈ రోజు అందరూ ఉంటారు, ఆట భలే ఉంటుంది. డాక్టర్ చెప్పినా వినవు కదా, ఇట్టప్పుడు ఈ పనులు చేయకపోతే ఏమి? అగబో నెమ్మదిగా నెమ్మదిగా చేయవు. వెళ్ళిన పని ఏమైంది? ప్రెసిడెంట్ కలిశాను. ఆ ఇరుమాపన కొండకు పక్కన ఓ స్థలం ఇస్తామన్నారు. వాళ్ళు ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఏవి ఇవ్వలేదుగా. మనం వెళ్ళేదాకా ఇంతే. ఏటండి ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును వెళ్ళాలి, తాళ్లాగే పోటీకి. వాళ్ళు వదిలిపెట్టరు, నాలాగా లాగేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ, ఎవరి వల్ల కాదు. నిజం, ఈ ఒక్కరోజే. నా పని ఏది? బయట ఉందండి. బాబు వెళ్లే దారిలో పెట్రోల్ కొట్టించాలి, మర్చిపోకు. మర్చిపోతే కంతే, అందరం కలిసి నెట్టాల్సి ఉంటుంది. నెట్టి అలసిపోయి పోటీలో బలం లేదని చెప్పకూడదు, అందుకే ముందే చెప్తున్నాను. మూసు కూర్చోరా. ఏంటి వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదాడు. చూసావా, ఇప్పటికే లేట్ అయింది. వాళ్ళు రాకపోతే మనం వెళ్ళిపోదాం. నువ్వు మూసుకుని వెళ్ళి బండిలో కూర్చోరా. రే ఎవరున్నావు పిలవండి. సరే వచ్చే వచ్చే. గెలుస్తాం కదా? ఖచ్చితంగానండి. మేరీ, నీళ్లు పైకొచ్చేలా ఉన్నాయి. నువ్వు ఏరియాక వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేరుగా అక్కడికి వచ్చేస్తాను. వీటిని వేయించేసి వెళ్తానండి. అక్కడే తీసుకెళ్ళి వేయించుకో. ఎందుకండి వాళ్ళకి అనవసరంగా ఇబ్బంది. సరే, ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, వెంటనే వెళ్ళిపో. వస్తున్నా. పర్వతాలు దాటి వస్తున్నాము. ఆచార్య నమస్కారం. నమస్తే. మీరు ముందే చెప్పారు కదా, మీరు రెడీ అవ్వడానికి కిందికి రాజీలు ఏర్పాటు చేశాను, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే పదండ్రా. సరే అన్న. ఒరే మామా, వాళ్ళు వచ్చారు, ఆ ఆహా టీము. నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి అనౌన్స్ చేయనా? వద్దు వద్దు వద్దు, ఇప్పుడు చెప్పొద్దు. ఇప్పుడు చెప్తే ఉన్నవాళ్ళు కూడా పారిపోతారు. ఓ పని చెయ్యి, చివరిలో పిలిచి చెప్పు. సర్లే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చేస్తున్నారు.
వాళ్ళు అన్ని చోట్లకి వెళ్తున్నారు, కప్పు కూడా కొట్టేస్తున్నారు. రాళ్లు కొట్టే పని, చెట్లు ఎక్కే పని చేయడం వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈసారి మాత్రం వాళ్ళు గెలవకూడదు. అందుకు మనం ఏం చేయగలం? మనమే ఇక్కడ నంబర్ 1 టీం. దానికి తగ్గట్టే మనం తాడు లాగాలి. మనం ఇక్కడికి వచ్చింది కూడా కప్పు కొట్టడానికి. అంతకు మించి మనకేమీ అక్కర్లేదు. ఇది ఈ సీజన్ లో జరిగే చివరి పోటీ. ఇందులో కూడా మనమే గెలిచామంటే ఈ సీజన్ లో అన్ని మ్యాచ్లు గెలిచిన టీం మందవుతుంది. వరుసగా 56 గెలుపులు. మనల్ని మనమే ఓడించగలం, ఇంకెవరూ ఓడించలేరు. దాన్ని మనం నిరూపించాలి. ఆ తర్వాత మీకెప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను. ఒక అంగుళం తాడును వదలడం కంటే చావడమే మేలు. ఇప్పుడు పాల్గొనబోతున్న జట్టు ఆహాసీలు. వాళ్ళకి చప్పట్లతో ఆహ్వానం పలకండి. ఇప్పుడు 2 టీంలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు సంకమై జట్టు వస్తోంది. వారికి కూడా చప్పట్లతో ఆహ్వానం పలకండి. అంతవరకు వేచి ఉండండి. రసవత్తరంగా సాగబోతోంది. 2 టీముల్లో హేమహైని లాంటి వ్యక్తులున్నారు. ఎటువంటి టీంతోనైనా సరే ఎదుర్కొని చాణిక్యంగా, నైపుణ్యంగా విజయం సాధించగల హేమహేమీలున్నారు. ఇప్పుడు ఈ విజయం ఎవరిని వరిస్తుందన్నది చూసి తెలుసుకుందాం. రండి. విజయం కోసం పరితపించే టీం ఇప్పుడు గెలుస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం. మరొక వైపు అలా కోటయం. 2 వైపులా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. పోటీ మొదలైతే ఘట్టంగా సాగుతోంది. చూడండి, పెంచిపోతుంది. ఇరువైపులా వాళ్ళు పట్టణ ఏమాత్రం వాళ్ళ పట్టుదల చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇందులో సమదేనన్న భావనతో వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను. గట్టిగా పట్టుకో. కానీ ఆ విజయం ఎవరిని రే ఏంట్రా చూపు, పోరా. గట్టిగా లాగండ్రా. లాగండ్రా. మరి కాసేపట్లో మొదటి పోటీ ముగియడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత కోసం ప్రాంగణాన్ని రెడీ చేస్తున్నారు. ఏమైందిరా నీకు? వచ్చినప్పుడు నుంచి హుషారుగా లేవు. రే అట్లాంటిదేం లేదు. ఏంటి తన ఇంట్లో ఒంటరిగా ఉంటారా? పోటీ పడిపోయే జట్టు కూడా పర్లేదులే, చాలా మంచి చివరి పోటీయే కదా, త్వరగా ముగించుకుని వెళ్ళిపోదాం. సాగుతున్నాయి. అది కదరా, వర్షం ఎక్కువగా వచ్చిందంటే నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తాయి. నేను తనకి ఎలియాక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమని చెప్పాను, కానీ తను వెళ్ళదు. చూస్తూ ఉండు, మనం వెళ్లేదాకా అక్కడే ఉంటుంది. ఎలాగో వర్షం తగ్గిపోయింది కదా, ఇప్పుడు మేఘాలు కూడా వెళ్ళిపోయినాయి. నువ్వు భయపడకుండా ఉండు. ఏంట్రా, ఏమైంది? ఏం లేదయ్యా. దయచేసి ఆట ప్రాంగణాన్ని వదిలి పక్కకు వెళ్ళకూడదు.